శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమాను నేను అమెరికాలో మిచిగన్ స్టేట్లో ఎంజేఆర్ సినీ కాంప్లెక్స్లో చూడడం జరిగింది మా అల్లుడు గారితో కలిసి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమంటే ఈ సినిమాలో మరి ఈ మధ్యలే అమరులైనటువంటి శ్రీ కోటా శ్రీనివాసరావు గారిని చూడడం చాలా ఆనందం అనిపించింది. ఆయనది కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది ఇందులో. అయితే మరొకసారి ఆయన పాత జ్ఞాపకాలు తలుచుకొని కూడా బాధగా అనిపించింది. ఈ సినిమా నాకైతే మొదటి నుంచి చివరి దాకా మరి బోర్ అయితే అనిపించలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ విషయం చెప్పాల్సిన పని లేదు. ఆయన మంచి నటుడు. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా చాలా అద్భుతంగా చేశారు. మరి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలకు న్యాయమే చేశారు. అయితే ఈ సినిమాను కల్పిత గాథను చరిత్రకి జోడించడమే కొద్దిగా నాకు కూడా అంత బాగా అనిపించడం లేదు. అయితే టైటిల్స్లో ముందుగానే ఇది కల్పిత గాథను కలపడం అయిందని వాళ్ళు వేశారు. అయినా టైటిల్స్కు ముందు ఇవన్నీ ఎవరు చదువుకుంటారు, ఎవరు చూస్తారు చెప్పండి. మరి మామూలుగా సామాన్య జనాలల్లా సినిమాను చూసి ఇదే చరిత్రతో పాటు ఉందేమో అని అనుకునే అపోహ కూడా ఉంటుంది. అంతకుమించి నాకైతే సినిమా మీద వేరే దురభిప్రాయం అయితే లేదు. కేవలం అది తప్ప సినిమా నాకైతే మొదటి నుంచి బాగా నచ్చింది. అందరి యాక్షన్లు కూడా చాలా బాగా నచ్చాయి. పోతే ఈ సినిమాలో గండికోటలో నేను కూడా ఒకరోజు షూటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి అది కూడా ఆ గుంపులో నేను కూడా కనిపిస్తాను. సినిమా విషయానికి వస్తే మాత్రం మరి మరీ సూపర్ హిట్ అనలేను, కానీ సినిమా అయితే బాగుంది. మరి ఒకసారి హ్యాపీగా ఒకసారి చూడవచ్చు. అలాగే కొంత హిందుత్వ పరంగా కూడా కొద్దిగా సపోర్టింగ్గా ఉంది. సరే, ఏదైతేనేమి దేవాలయాల విధ్వంసం అనేది మాత్రం ఎవరికైనా కోపమే వస్తుంది. సరే, అప్పుడు జరిగేవి మరికొన్ని. సరే, ఇంకా అలాంటివన్నీ చూస్తే చరిత్రపరంగా మరి ఎన్నో ఉన్నాయి. అవి నిజంగా చరిత్రను చరిత్రగా తీస్తేనే బాగుంటుంది నా అభిప్రాయం. ఇంకా చరిత్ర ఆ కాలంలో కథలు ఇంకా చాలా ఉన్నాయి. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చరిత్రను మార్చకుండా